ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నిజమైన స్టోరీ. ఇది వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక నిజమైన సంఘటన. 1967లో వెస్ట్ బెంగాల్లోని ఒక రైల్వే స్టేషన్లో ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ ట్రైన్ ఎక్కారు. ట్రైన్ స్టేషన్ నుండి బయలుదేరింది. ట్రైన్ రైల్వే స్టేషన్ క్రాస్ చేసే సమయంలో తెల్ల చీర కట్టుకున్న ఒక అమ్మాయి ట్రైన్ వెనకాతల పరిగెడుతూ ఉంది. అయితే అప్పుడు ఆ రైల్వే స్టేషన్లో పనిచేసే ఒక ఉద్యోగి ఆ అమ్మాయిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అప్పుడే ఒక భయంకరమైన ఘటన జరిగింది. ఏమైందో తెలియదు గాని ఆ అమ్మాయిని ఎవరు అయితే ఆపాలని చూశారో వారి లోపల నుండి దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అలా కొంత దూరం పరిగెడుతూ ఒక్కసారిగా మాయమైపోయింది. అయితే అతను చూసిన ఆ దృశ్యాన్ని తనతో పని చేసే మిగతా వారికి కూడా చెప్పాడు. కానీ వాళ్ళు దాన్ని నమ్మలేదు. అతను ఆ రోజు ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్ళాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ తర్వాత రోజు ఒక సంఘటన జరిగింది. ఎవరైతే ఆ అమ్మాయిని ఆపాలని చూశాడో అతను ఆ మరుసటి రోజు చనిపోయాడు. ఆరోగ్యంగా ఉండే అతను ఆ రోజు ఎలా మరణించాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఆ రోజు నుండి ఆ ఆత్మ అక్కడ పనిచేసే మిగిలిన ఉద్యోగులకు, ఆ రైల్వే స్టేషన్కి వచ్చే ప్రయాణికులకు కూడా కనబడుతూ ఉండేది. ఆ అమ్మాయి ఎప్పుడూ ఒక తెల్ల చీర కట్టుకుని, జుట్టు విరబోసుకొని, పెద్దగా నవ్వుతూ వచ్చే పోయే రైలు వెనుక మార్ల పరిగెడుతూ ఉండేది. అది చూసిన ప్రయాణికులు, అక్కడ పని చేసే ఉద్యోగులు ఎంతో భయపడేవారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ పని చేసే ఉద్యోగులు కొంతమంది ఉద్యోగాలు మానేశారు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోయింది. ఇంకా రోజురోజుకి అక్కడ పరిస్థితి దారుణంగా మారడంతో మిగతా ఉద్యోగులు కూడా ఉద్యోగాలు మానేశారు. ఇంకా గవర్నమెంట్ ఆ రైల్వే స్టేషన్ని 1967 ఇయర్లో మూసేసింది. మళ్ళీ దాదాపు 40 సంవత్సరాలు తర్వాత 2009లో మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ను తిరిగి ప్రారంభించారు. అయితే అక్కడ ఉద్యోగం చేయడానికి ఉద్యోగస్తులు ఇష్టపడలేదు. దాంతో గవర్నమెంట్ ఆ స్టేషన్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఆ అమ్మాయిని చూడడంతో వారు కూడా రాత్రి 6 గంటల తర్వాత అక్కడ ఉండడం మానేశారు. ఆ చుట్టుపక్కల గ్రామంలో కూడా చాలా మంది ఆ అమ్మాయిని చూసాం అని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో, ఆ ట్రైన్ వెనక మాల ఎందుకు పరిగెడుతుంది అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు తెస్తూనే ఉంటా. కొంచెం సపోర్ట్ చేయండి.